చంద్రాయణగుట్టలో ఉన్నాం ప్రస్తుతం. సో ఇక్కడ దిముక ఆంజనేయ స్వామి గుడిని అయితే ధ్వంసం చేసిన పొద్దున మనకు అందరికీ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ కావచ్చు, హిందూ సంఘ నాయకులు కావచ్చు, ఇలా చాలా సంఘ నాయకులు చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. సో దాదాపుగా కొన్ని ఏళ్ల నుండి ఈ టెంపుల్కి అయితే పూజలు చేస్తా ఉన్నారు. సో నిన్న అంటే ఈ రోజు పొద్దున ఏదైతే ఉందో దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసింది. మరి నిన్న జరిగిందా ఈ రోజు జరిగిన సంఘటన ఇంకా తెలియదు. సో మరి గుడిని ధ్వంసం జరిగింది. సో ఇక్కడ మాకు న్యాయం జరగాలి, వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి, దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది పడాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఎట్లా చూస్తా ఉన్నారంటే ఈ అంశాలు వరుసగా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ అనేది పడదా అంటే ఏం చెప్తారు? వరుసగా చూస్తున్నాం. లక్షాపురం మొదలు పెట్టుకొని తర్వాత మల్కాజిగిరి అనుకోండి, పురాణాపూల్ అనుకోండి, సికింద్రాబాద్ ముత్యాలమ్మ అనుకోండి, ఇవాళ ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇది ఒక పరంపర అయింది. దీనికి మూల కారణం ఏంటంటే ఎవరైతే పట్టుబడుతున్నారో ఆడు 10-15 రోజుల్లో బయటికి వస్తున్నాడు. మొన్న పురాణాపూల్ సంఘటనలో కూడా ఎవడైతే దుడి మీద దాడి చేసిండో వాడు 15 రోజులు ముద్రేసిండు, వాడు 10 రోజుల్లో బయటకు వచ్చిండు. అదే హిందువులు ఒక జెండా దింపితే 32 రోజులు లోపల ఉన్నారు. అంటే హిందువుల మీద కఠినమైన సెక్షన్లు విధించి ఈరోజు పిచ్చోళ్ళు ఉన్నారో ఆ పిచ్చోళ్ళకు సాఫ్ట్ సెక్షన్లు పెట్టి ఇది ఒక రకంగా వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతున్నది. ఎవడైతే దేవాలయం మీద దాడి చేసిండో వాడిని కఠినమైన సెక్షన్లు ఇచ్చి వాడు 6 నెలల దాకా బయటికి పోయేలాంటి సెక్షన్లు విధిస్తే ఇట్లాంటి దానికి పొడి స్టాప్ పడుతుంది. వాళ్ళనేమో 10 రోజుల్లో పెట్టి ఓ జెండా దించితే 32 రోజుల దాకా లోపల పెట్టే సంస్కృతి అలా తెలంగాణలో ఏర్పడ్డది. దీనికి మూల కారణం ఇదే. ఈ గుడి విషయానికి వస్తే దీని చరిత్ర మనం తెలుసుకోవాలి. పాత బస్తీలో హిందువులు అందరూ ఉండేటప్పుడు ఈ గుడి కట్టిరు. ఇవాళ హిందువులు అనేటోడు ఇలా పాత బస్తీలో పరారోడు అయినాక హిందువులు అనేవాడు బతకలేని పరిస్థితిలో ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ గుడిని మన వాళ్ళు కొంతమంది ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకున్న సందర్భంలో ఈ గుడి ఇవాళ ఇటువంటి దౌర్జన్యానికి గురైంది. కనుచూపు మేరలో కూడా మనకు ఒక హిందూ కుటుంబం కనబడదు. అంటే ఎందుకు కనబడతలేరు? వీళ్ళ దౌర్జన్యాలకు వీళ్ళ మత పిచ్చికి బలై వేరే ప్రాంతాలకు మనవాళ్ళు వలస వెళ్ళినారు. కాబట్టి వాళ్ళ గుడిని కూడా కాపాడుకోలేని పరిస్థితిలో హిందూ సమాజం ఉన్నది. ఇటువంటిది ఎవరైతే చేసారో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు విధించాలి. 6 నెలల దాకా కూడా బయటికి రాని రోజులు మనం చేస్తేనే, పోలీసు వాళ్ళు చేస్తేనే దీన్ని న్యాయం చేసినట్టు. ఇవాళ ఈ గుడి అవుతుంది, వేరే గుడి అవుతుంది, దీనికి అంతం అనేది ఉండదు. కాబట్టి మేము పోలీసుల వాళ్ళకి చెప్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే దాడులు పాల్పడుతున్నా ఏ పిచ్చోడైనా కానీ ఆ పిచ్చోడు 6 నెలల దాకా లేకపోతే పిచ్చాసిపత్రులనే ఆడు బయటికి వెళ్లకుండా దాన్ని సెక్షన్లు విధించాలి. వాడిని 10 రోజుల మళ్ళీ సమాజానికి వదిలితే ఏం మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది మనకు? అదే ఒక జెండా దించితే చెప్పండి. రాష్ట్రంలో ఎండోన్మెంట్ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, ఇప్పుడు గుళ్ళ స్థలాలు, ఇప్పుడు గుళ్ళు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి పోవట్లేదు. ఎందుకు వీటిపైన ఒక కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చేది తెలిసి ఇలాంటి చాలా గుళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. సో వీటన్నిటి గురించి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇక్కడైతే ముఖ్యంగా పాత బస్సు కోసం మాట్లాడుకుందాం. ఇవాళ చాలా ప్రాంతాలు ఇవాళ వలస వెళ్ళిన తర్వాత గుళ్ళు మాత్రమే మిగిలినాయి. ఆ గుళ్ళ చుట్టూ ఇవాళ చెత్త కుప్పలు, చెత్త వేసి ఆ గుళ్ళకు పోకుండా చేసిన సందర్భం చూస్తున్నాం. ఏడ మన ఇల్లులు కాలే గుడి మిగిలిందో ఆ గుడి చుట్టూ చెత్త వేసే సందర్భం, చెత్త వేసి దాన్ని చెత్త కుప్పగా గుడిని మారుస్తున్న సందర్భం ఉన్నది. అనేక ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం, అయినప్పటికీ ఈ బుద్ధి మారట్లేదు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఇటువంటి ఏవైతే మన వలసలో వెళ్ళిన ప్రాంతాల్లో గుళ్ళున్నో కానీ ప్రభుత్వం రక్షించాలి, CCTV కెమెరాలు వేయించాలి, చెత్త వేస్తున్న వాళ్ళ మీద కఠినమైన శిక్ష వేయాలి. ఇటువంటి చాలా శిక్షలు వేసి ప్రొటెక్ట్ చేస్తేనే ఈ గుళ్ళు మనం కాపాడుకోతాం. మన వారసత్వం ఇది. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి, పాత బస్తీని కాపాడుకోవాలి, పాత బస్తీలో హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి. ఏంటి ఇప్పుడు ఈ టెంపుల్ సంబంధించిన ఇష్యూ ఏమనిపిస్తుంది అంటే గతంలో వరుసగా హిందూ గుళ్ళపై దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి మరి దీనికంటే ఒక కట్టడి అనేది ఉండదా? ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి అయితే లేడు, తెలిసిన విషయమే. ఈరోజు హోంశాఖ మంత్రి అతనే ఉండి కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఇంత దాడులు జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లనే ఇది ఇంకా ఉధృతం అవుతుంది. దీన్ని కట్టడి చేయవలసినటువంటి ప్రభుత్వము కేవలం ఒక పార్టీకి, ఒక వర్గానికే మద్దతుగా నిలిచడం వల్లనే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు జరగకుండా ఉండాలని ప్రభుత్వం కనుక ఆలోచించినట్టయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. కేవలం
ఒక మతానికో ఒక రాజకీయ పార్టీనో సంతృప్తి పరచడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము చూచి చూడనట్టు వ్యవహరిస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో మన పోలీస్ వ్యవస్థ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక మోడల్ వ్యవస్థ, పెన్లీ పోలీస్, ఈ రోజు టెక్నాలజీ ఏ విధంగా ఉందంటే ఈ రోజు ఇక్కడ నుంచి ఒక చీమ పైన కనిపెట్టే అంత టెక్నాలజీ ఉంది మా దగ్గర. ఇది ఒక దేశంలో ఒక ఆదర్శవంతమైన టెక్నాలజీతో ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉంది. ఇలాంటి నిఘా వ్యవస్థలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరము. ఇది చాలా సిగ్గుచేటు అని కూడా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ శాఖ ఉంది. సో ఇప్పుడు ఎప్పటిదో పురాతన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అని అంటాం. ఇక్కడ ఒక సీసీ కెమెరా లేదు, అసలు ఇక్కడ ఒక మంచి నీట్నెస్ లేదు, ఏం లేదు. అసలు ఏంటి, ఏమైతా ఉంది? ఈరోజు దేవాలయాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తేవాలండి. అనేకమైనటువంటి దేవాలయాల దగ్గర భూమి, అన్యాకృతమైన భూమి, చాలా భూమి ఖాళీ కనిపించడం వల్ల ఈ రోజు ఎట్లయిపోయిందంటే ఒక ల్యాండ్ గ్రాబర్స్ కావచ్చు, కబ్జా గురి చేసామని, లేకుంటే కబ్జాలు చేసడం కోసం లేని డాక్యుమెంట్ సృష్టించి, అంటే ఎక్కడైతే భూమి ఖాళీగా ఉంది దాన్ని కన్నేసి కూడా ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు క్లియర్ గా చెప్పారు. ఈ సర్వే నంబర్ 81, సర్వే నంబరు 80 ప్రకారం ఇక్కడ 14 ఎకరాల భూమి ఉంది. ఈ రోజు ఈ 14 ఎకరాల భూమి కూడా చాలా కబ్జాకు గురైంది. కేవలం ఇంత భూమిలో మాత్రమే కట్టుకోవాలి అని ఒక అంటే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుండి, ఇది ఎన్నో ఏళ్ల నాటి గుడి, ఇప్పటిది అప్పటిది కాదు, ఇది 19 నాకు తెలిసి స్వాతంత్రం చాలా ఏళ్ల నాటికి గుడి. ఇప్పటికి కూడా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఎంతో కబ్జా గురైంది. ఎన్నోసార్లు వీళ్ళు 2007లో 2016లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధంగా కబ్జా గురవుతుంది, దీనికి ప్రొటెక్షన్ కల్పించానని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిరంట. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినాక కూడా స్థానికులు ఏదైతే ల్యాండ్ గ్రాబర్స్ కావచ్చు, ఇక్కడ అంటే పర్మిషన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఏవైతే అక్రమంగా ఇక్కడ అవి తొలగించడం కూడా జరిగిందని తెలిసి 3-4 సార్లు దాడి కూడా జరిగిందని అంటా ఉన్నారు ఇందాక. అదే సార్, ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం వల్లనే, నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి జాడులు అనేది జరుగుతుంది. ఇక్కడ 3 సార్లు కాదు, ఇప్పుడు కనుక పోలీస్ వ్యవస్థ ఇదే విధంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ఇది టెంపులే కాదురానైనా, ఇక్కడ టెంపుల్ కూడా లేకుండా అని టెంపుల్ కూడా తీసేస్తారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిఘా వ్యవస్థ లోపం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు నామమాత్రంగా ఏదో ప్రజలని లేకుంటే హిందూ మతాన్ని సంతృప్తి పరచడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు రాడు, ఖాళీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే వస్తుంది. 7 సంఘటనలు జరిగినా అని ఈరోజు రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల దగ్గర కూడా జరిగినా గానీ జరుగుతా ఉంటే మరి ఏంటి అంటే ఎక్కడ పోతా ఉంది లోపం, ఎక్కడ ఉంటుంది? నిఘా వైఫల్యమే అండి. నిఘా వైఫల్యం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఇందులో. రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో రాష్ట్రంలో పరిపాలన సాగించాలంటే, సెక్యులర్ పార్టీ, మేము సెక్యులర్ కి తో కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం ప్రభుత్వం ఏర్పడే 2 సంవత్సరాలలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకండి ఇలాంటి సంఘటన జరుగుతున్నాయండి? ఈరోజు పక్క రాష్ట్రమైనట్టు యూపీలో ఎందుకు జరుగుతలేవండి, మహారాష్ట్రలో ఎందుకు జరుగుతలేవండి, గుజరాత్లో ఎందుకు జరుగుతలేవండి? కేవలం కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి కర్ణాటకలో జరుగుతాయి, కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి తెలంగాణలో జరుగుతాయి, కమ్యూనిస్ట్ పరిపాలిస్తున్నటువంటి కేరళలో జరుగుతాయి. కేవలం అర్థం చేసుకోవాలి. మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాము, ఇలాంటి సంఘటనలను మీరు పునరావృతం చేస్తే కనుక రానున్న రోజులలో దీనికి ధీటైన సమాధానం హిందూ సమాజం చెప్తుందని తెలియజేస్తాం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేయాలి. ఇక్కడ హోంశాఖ మంత్రి ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసేసి పెట్రోలింగ్ అనేది గసి పెంచాలి. నిరంతరం పెట్రోలింగ్ వ్యవస్థలో గనక దేవాలయాలు ఉంటే గనక దేవాలయాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తుంది.